గుడ్ మార్నింగ్ అండి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఈరోజు జేఈ మెయిన్స్ లాస్ట్ ఇయర్ జనవరి సెషన్లో మనకి 99% రావాలంటే ఏ షిఫ్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది ఒకసారి మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా చూస్తే లాస్ట్ ఇయర్ జనవరి సెషన్ ఏదైతే ఇప్పుడు మనం రాయబోతున్నామో ఈ ఫస్ట్ సెషన్ లాగే లాస్ట్ ఇయర్ జనవరిలో ఫస్ట్ సెషన్ జరిగింది. దానికి 99% రావాలంటే జనవరి 7th మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్లో 236 వచ్చాయండి అవుట్ ఆఫ్ 300కి. ఈ షిఫ్ట్ ఒకటే చాలా ఈజీ షిఫ్ట్, ఎక్కువ స్కోర్ వచ్చింది అందరికీ కూడా. అలాగే 27th ఈవినింగ్ షిఫ్ట్లో 211 మార్కులు వచ్చాయి అవుట్ ఆఫ్ 300, 99% రావాలంటే. అలాగే 29th మార్నింగ్ షిఫ్ట్లో 203 మార్క్స్ వచ్చాయి, 203 మార్కులు వచ్చాయి. అలాగే 29th ఈవినింగ్ షిఫ్ట్లో 212 మార్కులు వచ్చాయి. 30th మార్నింగు 193 మార్క్స్ వచ్చాయి. 30th ఈవినింగు 191 మార్కులు వచ్చాయి. ఫస్ట్ మార్నింగు 171 మార్కులు వచ్చాయి. 31st ఈవినింగు 151 మార్క్స్ వచ్చాయి. ఫిబ్రవరి ఫస్ట్ మార్నింగ్ సెషన్లో 161 మార్క్స్ వచ్చాయి. ఫిబ్రవరి ఫస్ట్ ఈవినింగ్ సెషన్లో షిఫ్ట్లో 172 మార్కులు వచ్చాయి. ఇది జనవరి సెషన్లో 99% రావడానికి వచ్చినటువంటి మార్క్స్. అదే రెండో సెషన్ ఏప్రిల్ సెషన్ ఏదైతే ఉందో ఆ ఏప్రిల్ సెషన్ లాస్ట్ ఇయర్ 99% రావాలంటే 4th ఏప్రిల్ నాడు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్లో 192 మార్క్స్ వస్తే 99% వచ్చిందండి. అలాగే 4th ఏప్రిల్ ఈవినింగ్ సెషన్లో 200 మార్క్స్ వస్తేనే 99% వచ్చింది. 5th ఏప్రిల్ మార్నింగ్ సెషన్లో 187 మార్క్స్ వస్తేనే 99% వచ్చింది. 5th ఏప్రిల్ ఈవినింగ్ సెషన్లో 210 మార్కులు వస్తేనే 99% వచ్చింది. అలాగే 6th ఏప్రిల్ మార్నింగ్ సెషన్ 215 మార్కులు వస్తేనే 99% వచ్చింది. చూడండి, ఇక్కడ పెద్ద వేరియేషన్ లేదు, బట్ హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఏప్రిల్ 6th మార్నింగ్ సెషన్లోనే 215 మార్కులు వచ్చిన వాళ్ళకే 99% వచ్చింది. అలాగే 6th ఏప్రిల్ ఈవినింగ్ సెషన్లో 200 మార్కులు అండ్ 8th ఏప్రిల్ మార్నింగ్ సెషన్లో 198, 8th ఏప్రిల్ ఈవినింగ్ సెషన్లో 200 మార్కులు. ఈ విధంగా 99% రావాలంటే లాస్ట్ ఇయర్ సెకండ్ సెషన్లో జరిగినప్పుడు పెద్ద వేరియేన్స్ లేదు, కానీ ఫస్ట్ సెషన్లో జరిగినటువంటి టైంలో ప్రతి షిఫ్ట్కి కూడా వేరియేన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీ సిటీ, చిత్తూరులో ఉన్నటువంటి శ్రీ సిటీ త్రిబుల్ ఐటీకి లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే బ్రాంచ్కి కట్ అయిందో చూద్దాం. ఓపెన్ అభ్యర్థులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావాలంటే 28,509 ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. ఇక్కడ హోమ్ స్టేటు అదర్ స్టేటు త్రిబుల్ ఐటీలో ఉండదు కాబట్టి ఓపెన్ జనరల్ అభ్యర్థులకి 28,509 మార్కులు వచ్చాయి. అలాగే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 32,036 ర్యాంక్ వరకు కట్ అయింది. అదే మనం చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి అయితే ఓపెన్ జనరల్ అభ్యర్థులకి 26,444 ర్యాంక్ వస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చిందండి. అదే ఫీమేల్ అభ్యర్థులకి కంప్యూటర్ సైన్స్ రావాలంటే 30,676 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇంకొక లాస్ట్ బ్రాంచ్ ఇక్కడ ఉన్నది ఈసీఈకి సంబంధించి ఓపెన్ అభ్యర్థులు జనరల్కి 36,490 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే ఫీమేల్కి అయితే 38,333 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇప్పుడు మనం ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి చూస్తే ఆల్ ఇండియా కోటా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, ఎందుకంటే హోమ్ స్టేట్ అదర్ స్టేట్ ఉండదు కాబట్టి. ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓబీసీ జనరల్ అభ్యర్థులకి అయితే 11,996 ర్యాంక్ వచ్చి కట్ అయింది. ఫిమేల్కి అయితే 12,467 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే ఓబీసీ ఎన్సీఎల్లో ఓపెన్ అభ్యర్థులకి 11,112 ర్యాంక్ వరకు వచ్చింది. తర్వాత ఓబీసీ ఎన్సీఎల్లో ఫిమేల్ అభ్యర్థులకి 12,540 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అది ఈసీఈ రావాలంటే ఓబీసీ ఎన్సీఎల్లో 14,065 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే ఫీమేల్ అభ్యర్థులకి అయితే 13,601 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇది ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి సంబంధించి లాస్ట్ ఇయర్ శ్రీ సిటీలో వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూస్తే శ్రీ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేటప్పటికి జనరల్ ఎవరైతే ఉన్నారో జనరల్ న్యూట్రల్కి 4,983 ర్యాంకు కట్ అయిపోయింది. అదే ఫిమేల్ అభ్యర్థులకి ఇక్కడ లేరు. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే 4,857 అండ్
ఫిమేల్ అభ్యర్థులకి అయితే 5,599 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అది ఈసీఈకి అయితే 6,535 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయిపోయింది. ఇది లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఈ ర్యాంక్స్ వరకు లాస్ట్ ఇయర్ వస్తే వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, లేదా ఈసీఈ కానీ, ఈ మూడు బ్రాంచ్లు కూడా శ్రీ సిటీలో టాప్ బ్రాంచెస్ ఉన్నాయండి అక్కడ. కాబట్టి శ్రీ సిటీ చిత్తూరు అనేది మనం చాలా మంచి ఒక ప్రయారిటీగా పెట్టుకుంటే మాత్రం ఇక్కడ జాయిన్ చేయొచ్చు. ఇక్కడ జాయిన్ చేస్తే కూడా మంచి ఎన్ఐటీలో జాయిన్ చేసినట్టే మనం. ఇంక ఎస్సీ క్యాండిడేట్స్కి చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి సంబంధించి జెండర్ న్యూట్రల్కి సంబంధించి 7,777 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అలాగే అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికైతే 8,121 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫిమేల్ అభ్యర్థులకి అయితే 7,928 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అలాగే ఈసీఈకి వచ్చేటప్పటికి 9,650 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఫిమేల్ అభ్యర్థులకి అయితే 10,281 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇది లాస్ట్ ఇయర్ ఎస్సీ క్యాండిడేట్స్కి సంబంధించి ఈ ర్యాంక్ వరకు కట్ అయింది. వీరికి కూడా చూడండి మంచి ర్యాంక్ అయితే కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా సరే ఎస్సీ క్యాండిడేట్స్కి ఇక్కడ సీట్ రావడం జరిగింది. తర్వాత ఎస్టీ క్యాండిడేట్స్కి మనం కానీ మాట్లాడుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ మాట్లాడుకోవాలంటే జెండర్ న్యూట్రల్కి వచ్చేటప్పటికి 3,902 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అలాగే కంప్యూటర్ సైన్స్కి అయితే జెండర్ న్యూట్రల్కి 3,930 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అలాగే ఫిమేల్ అభ్యర్థులకి అయితే 2,895 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. అలాగే ఈసీఈకి అయితే ఎస్టీలో జెండర్ న్యూట్రల్కి వచ్చేటప్పటికి 4,141 ర్యాంక్ వరకు వచ్చి కట్ అయింది. ఇది లాస్ట్ ఇయర్ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి శ్రీ సిటీలో కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంక్స్. కాబట్టి ఓబీసీ ఎన్సీఎల్ వరైనా ఎస్టీ వరైనా ఎస్సీ వరైనా సరే ఇక్కడ శ్రీ సిటీ చిత్తూరు ఆన్ ఫర్ ఎన్ఐటీకి సంబంధించి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం పెద్ద ర్యాంక్ అయినా ఇక్కడ సీట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఒక భయం తప్ప మిగతా అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఈ వీడియో నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోని బాగా చూసి ప్రతి ఒక్కరూ ఒక అర్థం చేసుకొని దీనికి తగ్గట్టుగా మీరు చేయండి. కాబట్టి మీరందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.